హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే చలో ఢిల్లీ 2.0. మనందరూ తెలుసు ఫార్మర్స్ 2020-2021లో ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళ డిమాండ్స్ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఆల్మోస్ట్ ఒక 60+ డేస్ ని వాళ్ళు చాలా కష్టపడి ఢిల్లీ గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చారు. అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపి కొన్ని డిమాండ్స్ అయితే అప్పుడు మీట్ అవడంతో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది అప్పుడు ఆపారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు 2.0 రీసెంట్ గా ఒక 3 డేస్ నుంచి మన న్యూస్ లో బాగా ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ ఇది చలో ఢిల్లీ 2.0. సో ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది చాలా మందిలో ఈ డౌట్ ఉండొచ్చు. అలాగే నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. సో నేను నా వైపు నుంచి కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఎంఎస్పి, మినిమం ప్రైస్. సో ఇదేంటంటే వాళ్ళు పండించిన పంట రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఒక ప్రైస్ ఉంటుంది, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఆ ప్రైస్ కి వాళ్ళు మార్కెట్ యార్డ్స్ లో అమ్ముకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చింది ఏమైందంటే కొన్ని పంటలకు మాత్రమే ఈ ఎంఎస్పి అనేది గవర్నమెంట్ పెట్టింది. తెక్మా చాలా పంటలకి ఈ ఎంఎస్పి అనేది లేదు. సో వాళ్ళు కష్టపడి పండించిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ అమ్మాలి, ఏ ప్రైస్ కి అమ్మాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే మిగిలిపోయింది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మధ్యలో ఈ ట్రేడర్స్, దళారులు ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా మటుకు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రావట్లేదు. సో దాని వల్ల ఏంటంటే రైతులు ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే డెఫినెట్ గా ఎంఎస్పి అనేది ప్రతి పంట ఏదైతే భారతదేశంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ లో పండిస్తారో అన్నిటికీ ఎంఎస్పి అనేది మినిమం ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో రెండో పాయింట్ ఏంటంటే ఈ ఫార్మర్స్ ఏదైనా పంట పండించాలంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండకపోవడంతో వాళ్ళు ప్రతి పంటకి ఏంటంటే వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొని ఈ పంటలు వేస్తారు. సో ఈ బ్యాంక్ లోన్స్ తీసుకొని పంటలు వేయడం వల్ల వాళ్ళ రుణాలు అనేవి చాలా ఎక్కువ అయిపోవడంతో వాళ్ళ మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఫార్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మ్ లోన్స్ అన్ని వే ఆఫ్ చేయండి అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. సో డిమాండ్ కొంచెం రీజనబుల్ గానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెప్పిన స్టోరీ ప్రకారం ఏంటంటే ఒక 14 lakh crores ఈ కార్పొరేట్ కంపెనీస్ డిఫాల్ట్ అయిపోతే, ఎన్పిస్ లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరినీ వే ఆఫ్ చేసి వాళ్ళందరినీ కాపాడింది. వాళ్ళకి కొలెటరల్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ వదిలి పక్కన పెట్టి ఈ 14 lakh crores ఆఫ్ మనీని ఈ కార్పొరేట్స్ కి ఫ్రీగా ఇచ్చినప్పుడు ఫార్మర్స్ అంత కష్టపడి మనకి అన్నం పెడుతున్నప్పుడు వాళ్ళ ఫార్మ్ లోన్స్ కూడా ఎలాగైనా ఏదో విధంగా చేసి వాళ్ళకి కూడా ఒక సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఈ డిమాండ్ అయితే నాకు రీజనబుల్ గా అనిపించింది. ఫార్మ్ లోన్స్ అన్ని వే ఆఫ్ చేయమంటున్నారు. వాళ్ళు ఏవైతే అప్పులు చేసి పండించారో ఆ పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఆ ఫార్మ్ లోన్స్ అనేవి వాళ్ళు పే చేయలేకపోయారు. సో ఇది సెకండ్ డిమాండ్. ఇది థర్డ్ డిమాండ్ ఏంటంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ అనేది బయటికి రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఈ క్రాప్ వేయాలి, ఆ క్రాప్ వేయాలి, ఈ ఫెర్టిలైజర్ వాడాలి, ఆ ఫెర్టిలైజర్ వాడాలని చెప్పి ఏవైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్స్ మీద ఈ ఫార్మర్స్ కి అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి అందులో నుంచి కూడా బయటికి రమ్మంటుంది. అలాగే పవర్ బిల్స్ మీద కూడా వాళ్ళు ఒక స్టాండర్డ్ లా అనేది తీసుకురావాలి. వాళ్ళకి మినిమం సపోర్ట్ అనేది పవర్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న పవర్ స్టేషన్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే ప్రైవేటైజేషన్ అవడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టే పవర్ యూనిట్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అవడం వల్ల వాళ్ళకి ఇది కూడా ఒక భారంగా మారుతుంది. అలాగే 2020-21 లో చేసిన స్ట్రైక్ లో చాలా మంది రైతుల మీద ఇండియన్ గవర్నమెంట్ పోలీస్ కేసులన్నీ పెట్టింది. ఈ కేసులన్నీ తప్పనిసరిగా రిమూవ్ చేసేయాలని చెప్పి అదొక పెద్ద డిమాండ్ గా క్రియేట్ చేశారు. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేశానికి ఎవరైతే ఎంప్లాయీస్ సేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎలాగైతే పెన్షన్ ఇస్తున్నారో అలాగే ఫార్మర్స్ కూడా దేశానికి బ్యాక్ బోన్ గా క్రియేట్ అయ్యి వాళ్ళ మెయిన్ ట్రేడ్ అంతా ఫార్మర్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఫార్మర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఫార్మర్స్ ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి అలాగే కౌలు రైతులకు కూడా ఇద్దరికి పెన్షన్ ఉండాలని చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ డిమాండ్ అది కూడా పెట్టారు. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 లో ఒక యాక్ట్ అయితే వచ్చింది. ఆ యాక్ట్ ఏంటంటే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏంటంటే ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుంటారు. ఈ ల్యాండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫార్మర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది కోల్పోతుంటారు. అండ్ మినిమం వాళ్ళు అక్కడున్న గవర్నమెంట్ రేట్ ఏవైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ రేట్ కే వాళ్ళకి దాన్ని వాల్యూ అని క్రియేట్ చేసి ప్రైస్ ఇస్తారు. ఫార్మర్స్ కోరుకునేది ఏంటంటే ఏదైతే మా ల్యాండ్ ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ఇస్తామో మేము ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో మాకు కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ క్రియేట్ చేసి దాని వాల్యూ క్రియేట్ చేసి మాకు కూడా ఇవ్వాలి, లేదా ఆ యాక్ట్ అనేది కంపల్సరీగా తీసేయాలి. సో ఇది మెయిన్ డిమాండ్ వాళ్ళది. ఫైనల్ గా ఏంటంటే 2020-21 లో ఏవైతే కేసెస్ పెట్టారో ఈ ఫార్మర్స్ మీద చాలా వేల కేసులు ఉన్నాయి. ఈ కేసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, కోర్టులు తిరుగుతున్నారు ఈ ఫార్మర్స్ అందరూ. సో ఆ కేసులన్నీ కంప్లీట్ గా ఎత్తియాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నారు. సో ఇది మన ఇండియన్
ఇండియన్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చి గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మొత్తం ఢిల్లీ అంతా ఆల్ హైవేస్ బ్లాక్ చేశారు. లా అండ్ ఆర్డర్ ని ఫుల్ కంట్రోల్ తీసుకుంది గవర్నమెంట్ లోకి. అలాగే పారామిలిటరీ దళాలు కూడా దింపి మొత్తాన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసి ఎక్కడికక్కడ ఫార్మర్స్ ని ఆపుతున్నారు సిటీలోకి రాకుండాను. సో నాకేమనిపించిందంటే, ఒక ఫార్మర్ గా వాడి పెయిన్ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళ గురించి ఆలోచించి ఎలాగైతే ఈ కార్పొరేటర్స్ కి 14 lakh crores రూపీస్ ని ఉత్తినే అలా వే ఆఫ్ చేసేసారో, వాళ్ళు నష్టాల్లో ఉన్నారని చెప్పి అదే మనసు కొంచెం ఫార్మర్స్ పెట్టి వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాన్ ముందు తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నట్టు మనం గవర్నమెంట్ కూడా ఆలోచిస్తే మాత్రం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరూ తెలుసు, ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ. మన ఫార్మర్స్ మనం కాపాడుకోవాలి. అలాగే ఫార్మర్స్ హ్యాపీగా ఉంటే మనందరూ హ్యాపీగా ఉంటాం. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ దగ్గర నుంచి ఆ ఫుడ్ అంతా మన ప్లేట్ లోకి వస్తుంది కాబట్టి లెట్స్ ఆల్ సపోర్ట్ ఫార్మర్స్ డిమాండ్స్. అండ్ గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. విత్ ఆల్ దిస్, చలో ఢిల్లీ 2.0 ఇది ఫార్మర్ స్టోరీ. మీకు కానీ నాకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.